ప్రశాంత్ నీల్. ఈ పేరు వింటే ఏదో తెలియని ఎనర్జీ వస్తుంది అందరికీ. ఎందుకంటే భారత సినీ చరిత్రలో రాజమౌళి తర్వాత అలాంటి పేరు సంపాదించుకున్న డైరెక్టర్ మన ప్రశాంత్ నీల్ గారు. తెలుగు నుంచి రాజమౌళి గారు, కన్నడ నుంచి ప్రశాంత్ నీల్ గారు ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్నారు. బాలీవుడ్ ని సైతం వెనక్కి నెట్టేస్తున్నారు మన డైరెక్టర్స్. ఇప్పటికే ప్రశాంత్ నీల్ గారు ఉగ్రం, కేజీఎఫ్ 2, సాలార్ వంటి సినిమాలు తీశారు. అయితే ఇటీవల విడుదలైన సాలార్ మూవీతో ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్తో కలిసి రికార్డులు బద్దలు కొడుతున్నారు. ప్రశాంత్ నీల్ గారు జూన్ 4, 1980 సంవత్సరంలో బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. ప్రశాంత్ నీల్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన వ్యక్తి. ప్రశాంత్ నీల్ సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగారు. కనీసం డిగ్రీ చదివే స్తోమత కూడా ఉండేది కాదు. అలాంటిది ప్రశాంత్ నీల్ కి బాగా డబ్బు సంపాదించాలనే కోరిక మొదలైంది. సినీ ఇండస్ట్రీ ద్వారానే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని అంచనా వేసిన ప్రశాంత్ నీల్ కి అసలు డైరెక్షన్ కూడా రాదు. సినిమాలు తీయాలనే లక్ష్యం దిశగా డైరెక్షన్ కోర్సు నేర్చుకుని కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మన ప్రశాంత్ నీల్. చాలా మంది హీరోల వెంట, నిర్మాతల వెంట తిరిగేవాడు, కానీ ఎవరు పట్టించుకునేవారు కాదు ప్రశాంత్ నీల్ ని. చివరికి కొందరు ముందుకు రావడంతో 2014 సంవత్సరంలో శ్రీమురళి హీరోగా ఉగ్రం అనే సినిమాని తీశారు మన ప్రశాంత్ నీల్ గారు. కన్నడ సినీ ఇండస్ట్రీని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేసిన మొదటి సినిమా ఉగ్రం రికార్డులు బద్దలు కొట్టింది. ప్రశాంత్ నీల్ గారు తానంటే ఏంటో నిరూపించుకున్నారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర జరిగింది ఉగ్రం సినిమాకి. ఉగ్రం సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ గారు ఆగలేదు. ఇంకా ఏదో పెద్ద సినిమా తీయాలనుకున్నారు. అప్పటికే కోలార్ గోల్డ్ ఫీల్డ్ గురించి కథలు తెలిసిన ప్రశాంత్ నీల్ గారు దాని ఆధారంగా చేసుకుని సినిమా కథని సిద్ధం చేసుకున్నారు. అప్పట్లో కన్నడ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న హీరో యష్ గారిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సినిమా పేరే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్. కేజీఎఫ్ సినిమా బడ్జెట్ వచ్చేసి 80 కోట్లు. అప్పట్లో కన్నడ సినీ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ పెట్టిన సినిమా కేజీఎఫ్. కేజీఎఫ్ మూవీని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వడానికి రాజమౌళి గారు చాలా సహాయం చేశారు. రాజమౌళి గారు కేజీఎఫ్ మూవీ గురించి ప్రమోషన్స్ కూడా చేశారు. అలా 2018 సంవత్సరంలో డిసెంబర్ 21న కేజీఎఫ్ పార్ట్ 1 రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగింది. 80 కోట్ల బడ్జెట్తో వచ్చిన కేజీఎఫ్ మూవీ 250 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. కేజీఎఫ్ 1 ఇచ్చిన ఊపుతో కేజీఎఫ్ 2 కూడా తీశారు మన ప్రశాంత్ నీల్ గారు. కేజీఎఫ్ 2ని కరోనా కష్టకాలంలో కూడా చాలా కష్టపడి చిత్రీకరించారు. కేజీఎఫ్ 2 కోసం మొత్తం 4 ఏళ్లు కష్టపడ్డారు కేజీఎఫ్ టీం. 2022 ఏప్రిల్ 4న కేజీఎఫ్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 100 కోట్ల బడ్జెట్తో వచ్చిన కేజీఎఫ్ 2 మూవీ 1250 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ ని బద్దలు కొట్టింది. బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్ లో మాట్లాడుకున్న సినిమా కేజీఎఫ్. అలాంటిది బాహుబలి హీరో ప్రభాస్తో కలిసి సాలార్ సినిమా తీశారు మన కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. సాలార్ సినిమా బడ్జెట్ దాదాపు 300 కోట్లు. సాలార్ సినిమా 2023 డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. సాలార్ సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 500 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఇప్పటికే మన ప్రశాంత్ నీల్ గారు 1250 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా కేజీఎఫ్ 2 మూవీతో రికార్డ్ సృష్టించారు. అలాగే మన ప్రభాస్ గారు కూడా 2000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా బాహుబలి 2 మూవీతో రికార్డ్ సృష్టించారు. చూడాలి మరి బాహుబలి హీరో, కేజీఎఫ్ డైరెక్టర్ కలిసి చేసిన సాలార్ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో. మొత్తానికి బాలీవుడ్ని కూడా షేక్ చేస్తున్నాయి మన తెలుగు, కన్నడ ఇండస్ట్రీస్. ఇది మన ప్రశాంత్ నీల్ గారి స్టోరీ. ప్రశాంత్ నీల్ గారు నెక్స్ట్ మూవీస్ వచ్చేసి యష్ గారితో కేజీఎఫ్ పార్ట్ 3 మూవీని చేస్తున్నారు. అలాగే ప్రభాస్ గారితో సాలార్ పార్ట్ 2 మూవీని అయితే చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్తో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు మన ప్రశాంత్ నీల్ గారు. ఈ సినిమాలన్నీ కూడా ప్రశాంత్ నీల్ గారిని మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని కోరుకుందాం.